హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో మీకు నేను ఫ్రూట్ కేక్ ఎలా చేయాలనేది చూపించబోతున్నానండి. సో ఎగ్స్ లేకుండా అలాగే ఓవెన్ యూజ్ లేకుండా మనం చేసుకోవచ్చు. అండ్ పిక్స్ మర్చిపోకండి బై ద ఎండ్ ఆఫ్ ద వీడియోలో తప్పకుండా చూడండి. Hi, today we're going to be making fruit cake. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ దగ్గర ఉన్న కేక్ ప్యాన్ సైజు బట్టి ఎందులో అయితే ఫిట్ అవుతుందో ఆ కుకింగ్ పాట్ తీసుకొని అందులో మన కుక్కర్ స్టాండ్ ఉంటుంది కదండి, అది పెట్టుకొని లో టు మీడియం టెంపరేచర్లో మనం ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోపు మనం ఒక బేకింగ్ ప్యాన్, కేక్ మీరు ఎందులో అయితే చేస్తున్నారో ఆ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ లేదా బటర్ యూజ్ చేసి దాన్ని అంతా ఫుల్గా గ్రీస్ చేయాలి. అలా చేసిన తర్వాత కొంచెం ఫ్లోర్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కేక్ కిందన స్టిక్ అవ్వకుండా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఒక హాఫ్ కప్ రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేయండి. తర్వాత 3/4 కప్ షుగర్ యాడ్ చేయండి. ఇప్పుడు రెండింటిని మంచిగా రెండు కలిసేలాగా బీట్ చేసుకోవాలి. మనం హ్యాండ్ విస్కర్తో కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న మొత్తం ఎడ్జెస్ అంతా క్లీన్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మొత్తం మూడు కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుని అందులో 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి. వెనీలా ఎసెన్స్ లేకపోతే సినమన్ ఫ్లేవర్ ఏ ఫ్లేవర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చండి. ఎసెన్స్ అన్నది మీ దగ్గర ఏమీ లేవు అనుకున్నా ఇలాచీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, మన ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది అది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని ఒక జల్లెడ తీసుకోండి. అందులో నేను ఇక్కడ 1.5 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ యూజ్ చేసాము. అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి మూడు కూడా మంచిగా జల్లించుకోండి. ఇలా జల్లించుకున్న తర్వాత నెమ్మదిగా మొత్తం లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. మంచిగా స్మూత్ బేటర్ అనేది మనకి రావాలి. ఈ కలపడంలో కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఉందండి. మీరు ఇప్పుడు అంటే ఎయిర్ బబుల్స్ అన్నవి ఫామ్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు వీడియోలో చూసే విధంగా దాన్ని ఒకసారి కంప్లీట్గా ఇలా ఒక రౌండ్ తిప్పి మధ్యలో కట్ చేయండి. మళ్ళీ ఒక రౌండ్ తిప్పి మధ్యలో కట్ చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎయిర్ బబుల్స్ అన్నవి లోపల ఫామ్ అవ్వకుండా కేక్ మంచిగా కుక్ అవుతుంది. సో ఇలా మంచిగా స్మూత్గా లమ్స్ లేకుండా అయిన తర్వాత టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా, అందులోకి కొంచెం ఫ్లోర్ యాడ్ చేసుకొని, ఆల్ పర్పస్ ఫ్లోర్ అండి, జస్ట్ ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా మనకి ఈజీగా కేక్లో కుక్ అవుతుంది. ఇలా మంచిగా ఫ్లోర్తో కోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో మనం ఈ చేసేలోపు కొంచెం గట్టి పడుతుందండి. అలా ఒకవేళ గట్టిగా ఉంటే కనుక లైట్గా మనం మిల్క్ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. సో అలా కొద్దిగా పాలు పోసుకొని మన కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మనకు కొంచెం స్మూత్గా ఉండాలి బ్యాటర్ అనేది. సో ఇక్కడ మీరు చూసారు కదా, కొంచెం ఆ కన్సిస్టెన్సీలో వచ్చాక ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. సో లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత అది కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ రెసిపీ చాలా ఈజీ అండి, మనకి ఇంట్లో అన్నీ కూడా అవైలబుల్గానే ఉంటాయి. ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా ఆల్మోస్ట్ సో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లోకి మనం టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ టూటీ ఫ్రూటీ అంతా కూడా బ్యాటర్లో కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ హాలిడే సీజన్ స్టార్ట్ అయిపోయిందండి. పిల్లలకి అయితే క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చేసారు ఆల్రెడీ స్కూల్లో. సో ఈ హాలిడేస్ టైంలో చక్కగా పిల్లలకి ఇలాంటి రెసిపీస్ నేర్పిస్తూ అలాగే వాళ్ళకి యమ్మీ ఫుడ్ వండి పెడుతూ ఈ ఇయర్కి హాలిడేస్ అయితే ఇలా స్పెండ్ చేద్దాము. సో అదండి, ఈట్ హెల్దీ, స్టే సేఫ్. ఇక్కడైతే బేటర్ నేను మంచిగా మిక్స్ చేసేసాను. సో ఇప్పుడు ఈ మిక్స్చర్ని అయితే మనం డస్టింగ్ చేసి పెట్టుకున్న బేకింగ్ ప్యాన్లోకి తీసేసుకున్నాము. సో ఇప్పుడు ఈ బేటర్ని అయితే మనం కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి. ఇలా చేసుకున్న తర్వాత మన బేకింగ్ ప్యాన్ ఏదైతే ఉంటుందో అది 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలి. అలా చేయడం వల్ల మనకి బ్యాటర్ అనేది ఈవెన్గా కిందన సెటిల్ అవుతుంది.
ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదండి కుకింగ్ పాట్. ఇందులోకి మనం ఆ బేకింగ్ ప్యాన్ ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 20 to 30 minutes కుక్ చేసుకోవాలండి. సో నార్మల్గా అయితే క్వాంటిటీ బట్టి అది టైం తీసుకుంటుంది, ఎందుకంటే మనం లో టు మీడియం టెంపరేచర్లో కుక్ చేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో ఇక్కడ మీరు చూస్తే 20 minutes తర్వాత కింద నాకు కొంచెం కుక్ అయింది, కానీ ఇంకా పైన కొంచెం వెట్గా ఉంది. సో ఇది 35 minutes తర్వాత. సో మీరు కేక్ని చెక్ చేయడానికి ఫోర్క్ లేదా టూత్పిక్ యూజ్ చేయొచ్చండి. ఇక్కడ నేను ఫోర్క్ యూజ్ చేశాను. మీరు గుచ్చి చూస్తే అది కంప్లీట్గా క్లీన్గా వస్తే కేక్ అయితే కుక్ అయిపోయినట్టు. లేదు ఇంకా కొంచెం స్టిక్కీగా బ్యాటర్ అంటుకుంటోంది అంటే కనుక ఇంకొంచెం సేపు దాన్ని కుక్ చేయండి లో టు మీడియం ఫ్లేమ్లో. సో తర్వాత మనం స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసుకొని కేక్ని అట్లీస్ట్ ఒక 30 minutes కూల్ డౌన్ అవనివ్వాలండి. అలా అయిన తర్వాత ఇక్కడ నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మనం ఆయిల్ లేదా బటర్ గ్రీస్ చేసాం కదా, ఆ ప్లేస్లో మీరు బటర్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం బటర్ పేపర్ వేసి దాని మీద బేటర్ వేసి మనం బేక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే నీట్గా వచ్చేసింది కేక్ అన్నది ఎక్కడ స్టిక్ అవ్వకుండా. సో డెలిషియస్ అండ్ ఎమ్మీ ఫ్రూట్ కేక్ రెడీ అయిపోయిందండి. సో ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్లో తెలియచేయండి. అదండి ఈ వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం స్టే ట్యూన్. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ హాలిడేస్. సో వీడియో ఎండింగ్లో అయితే మేము లాస్ట్ ఇయర్ దిగిన క్రిస్మస్ టైంలో దిగిన ఫొటోస్ అయితే వచ్చేస్తున్నాయి. సో డోంట్ మిస్ ద పిక్చర్స్. టేక్ కేర్, బాయ్.